నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు దీప్తిశ్రీ. పిల్లలకి ఎండాకాలంలో ఒళ్ళు చల్లబరిచే, ఐ విజన్‌ని ఇంక్రీజ్ చేసే, సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే సూపర్ బేబీ వెయిట్ గెయిన్ రెసిపీని చూపిస్తాను. ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా తక్కువ సమయమే పడుతుంది. నేచురల్ స్వీట్‌నెస్ బేబీ ఫుడ్ ఇది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఈజీగా డైజెషన్ అయిపోతుంది. 10 నెలల చిన్నారుల దగ్గర నుండి 18 నెలల చిన్నారుల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. మీకు తెలిసిన విషయమే అయినా నేను మరొక్కసారి చెప్తున్నాను. పిల్లలకి కొత్తగా ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తే 3 రోజుల పాటు అదే కంటిన్యూయస్‌గా పెట్టి, అది పడితే అప్పుడు మనం అంతకుముందు ఇంట్రడ్యూస్ చేసిన ఫుడ్‌ని కాంబినేషన్‌గా కలిపి పెట్టుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు పిల్లలకి క్యారెట్ ఇంట్రడ్యూస్ చేసినట్లయితే, అది పడిన తర్వాత మళ్ళీ బీట్రూట్‌ని కూడా ఇంట్రడ్యూస్ చేసి, బీట్రూట్ కూడా పడిన తర్వాత మనం క్యారెట్, బీట్రూట్‌ని కాంబినేషన్‌గా రెసిపీస్ చేసి చిన్నారులకైతే పెట్టుకోవచ్చు. ఎండాకాలంలో పిల్లలకి పెట్టే మరికొన్ని ఫుడ్ వీడియోస్ మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైమ్ ఛానల్‌ని విజిట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోగలరు అని మనవి. ఇడ్లీ పాత్రలో 500 ఎంఎల్ వరకు నీళ్లను పోసుకొని ఇడ్లీ రేకుల్ని తడిపి చిన్న సైజ్ పీల్ చేసి కట్ చేసుకున్న స్వీట్ పొటాటో ముక్కలు, కీరాదోస ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కల్ని 15 నిమిషాల పాటు మనం స్టీమ్ చేసుకోవాలి. నా దగ్గర స్టీమర్ లేదు కాబట్టి నేను ఇడ్లీ పాత్రను ఉపయోగించుకున్నాను. మీ దగ్గర స్టీమర్ ఉంటే దాన్ని ఉపయోగించుకొని ఈ ముక్కల్ని మీరు స్టీమ్ చేసుకోవచ్చు. 15 నిమిషాలు చక్కగా ముక్కలు ఇలా ఆవిరికి మగ్గిపోయి ఉంటాయి. వీటిని చల్లారనిచ్చి జార్‌లో వేసుకుని ప్యూరీలాగా మనకి గ్రైండ్ అవ్వటానికి కొద్దిగా నీళ్లను పోసుకొని ఫైన్‌గా గ్రైండ్ చేసుకొని మీ చిన్నారులకైతే పెట్టండి. పిల్లలు డీహైడ్రేట్ కాకుండా చేస్తుంది. పిల్లల్ని హెల్తీ వేలో వెయిట్ గెయిన్ కూడా చేసే సూపర్బ్ రెసిపీ ఇది. బ్రేక్‌ఫాస్ట్ లేదా సాయంత్రం సమయంలో చిన్నారులకి పెట్టండి. 8 నెలల చిన్నారుల దగ్గర నుండి ఏ ఏజ్ పిల్లలకి అయినా ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. సింపుల్ బేబీ ఫుడ్ ఇది. తప్పనిసరిగా చిన్నారులకి ట్రై చేయండి. పిల్లలకి ఎండాకాలంలో పెట్టే మరికొన్ని బేబీ ఫుడ్ వీడియోస్ మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్‌ని చూస్తున్న ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోగలరు అని మనవి. 3 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట అయిన తర్వాత గిన్నెలోకి వేసుకుని 300 ఎంఎల్ వరకు నీళ్లను పోసుకుని 2 టేబుల్ స్పూన్స్ నట్స్ పౌడర్‌ని లమ్స్ ఏమీ లేకుండా కలుపుకొని వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ సగ్గుబియ్యం ఇలా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అవసరమైతే మధ్యలో అయినా మీరు కొద్దిగా నీళ్లను పోసుకోవచ్చు. ఇలా సగ్గుబియ్యం మెత్తగా మెల్ట్ అయినప్పుడు తురిమిన బెల్లం 1 టేబుల్ స్పూన్ వేసుకుని, బెల్లం కరిగేంత వరకు వెయిట్ చేసి చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి. 8 నెలల చిన్నారుల దగ్గర నుండి 3 సంవత్సరాల పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. పిల్లలకి మరింత ఆరోగ్యాన్ని చేకూర్చే, బరువును పెంచే హెల్తీ రెసిపీస్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్‌ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. 2 చెంచాలు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 20 నిమిషాలు అయిన తర్వాత సగ్గుబియ్యం చక్కగా ఇలా నాని ఉంటుంది. ఇప్పుడు స్మాషర్ సహాయంతో మెత్తగా వీలైనంత వరకు స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఒక గిన్నెలో 500 ఎంఎల్ వరకు నీళ్లు పోసుకుని నీళ్లు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం మెత్తగా మెతుపుకున్న సగ్గుబియ్యాన్ని వేసి 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం 2 చెంచాల రాగి పిండిని ఉండలు కట్టకుండా నీళ్లు పోసుకుని కలుపుకుని పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాలు అయిన తర్వాత చూడండి సగ్గుబియ్యం చక్కగా కుక్ అయింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రాగి పిండిని వేసి మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుని కాస్త తురిమిన బెల్లాన్ని వేసి బెల్లం కరిగే అంతవరకు కుక్ చేసుకుని స్టవ్ని ఆఫ్ చేసి చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి.